ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే మంచి పథకాన్ని అమలు చేస్తుంది అని, దాంట్లో భాగంగా ప్రతి ఒక్క బాలిక తప్పనిసరిగా చదువుకోవాలని, ఉన్నత చదువుల్లో రాణించాలని ఐసిడిఎస్ ఎడపల్లి మండల సూపర్వైజర్ విజయరాణి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామంలోని ఉర్దూ హై స్కూల్లో బుధవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు విద్యార్థినులకు ఎస్ఐ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ విజయరాణి మాట్లాడుతూ బాలికలు అనేక సందర్భాలలో బడికి వెళ్లకుండా మధ్యలో చదువు మానేసి అసలు బడికి వెళ్లకుండా బాల కార్మికులుగా మారుతున్నారని అన్నారు. అటువంటి పిల్లలను బడిలో చేర్పించి వారికి ఉన్నత విద్య అందించి పెద్ద ఉద్యోగాలు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రతి సంవత్సరం బాలికలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి మంచి చదువులు చదువుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. అలాగే బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె జయసుధ, అంగన్వాడీ టీచర్లు హేమమాలిని, సుశీల, సఫియా తదితరులు పాల్గొన్నారు. సమాజానికి మణిహారం, ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం, వారి బంగారు భవితకు పునాది వేద్దాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణం పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం, ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం. మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లలని రక్షిద్దాము, ఆడపిల్లలకి చదివిద్దాము అనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మనకి ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే బాలికలు చాలా మంది కూడా చదువుకుంటూనే మధ్యలో మనం విద్యని బంద్ చేస్తున్నాము. అట్లాంటివి జరగకుండా, చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆడపిల్లలు కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్న ఉద్దేశంతో మీకు ప్రతి సంవత్సరం ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిపించడం జరుగుతుంది. మనకి అదే విధంగా మనకంటూ అంటే బాలికలకి ఒక 4 హక్కులు ఉన్నాయి. అందులో ఒకటి మనకి జీవించే హక్కు, నిర్బంధ విద్యా హక్కు, స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కు. తెలుసా మీ అందరికి 4 హక్కులు ఉన్నాయనే విషయము? నిర్బంధ విద్యా హక్కు అని అంటే మనకి మన 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు కూడా 14 సంవత్సరాల లోపున్న బాలలు ఎవరైనా సరే ఖచ్చితంగా చదువుకోవాలి. వాళ్ళు ఎటువంటి పనులకి వెళ్ళడానికి లేదు. ఎవరైనా ఎక్కడైనా పనులకి వెళ్ళినట్టు తెలిసినట్లయితే మిమ్మల్ని పనిలో అంటే ఆ 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకున్న వాళ్ళైనా శిక్షార్హులే, పెట్టిన తల్లిదండ్రులైనా శిక్షార్హులే. పిల్లలని తీసుకొచ్చి నిర్బంధంగా హాస్టల్స్ లో పెట్టి గవర్నమెంట్ చదివించడం జరుగుతుంది. అదే విధంగా పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాలి అన్న ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వము పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని 2018లో మనకి రాజస్థాన్ లోని జుంజుమ్ అనే జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే పోషణ సూపర్వైజర్ మేడం గారికి మరియు అంగన్వాడీ టీచర్స్ మరియు మా ఉపాధ్యాయ బృందానికి మరియు మా విద్యార్థులకు, మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. टुडेस प्रोग्राम्स बेटी बचाओ बेटी पढ़ाओ. बचाओ बोले तो मालूम है ना क्या है? बचाओ बोले तो बेटी को बचाना. क्या है? एजुकेशन देना और भ्रूण हत्या. बचपन में प्रेगनेंसी होने के बाद गर्ल्स बोल रही तो निकल दे रही, ये रुकना फर्स्ट. उसको बेटी बचाने का फर्स्ट उधर से शुरू होता. सही है ना?
और बच्ची हुआ ना, उसको पढ़ाना क्या है, जरूर नहीं है ना 10th तक पढ़ाना बंद करेंगे बोल के बोलते, वो भी ऐसा नहीं करना, पूरा पढ़ाना है। तो अभी किसी అంటే ఏ రంగాలలోనైనా ఇప్పుడు గర్ల్స్ बहुत पढ़ रहे, पढ़ के बहुत जॉब्स भी कर रहे। अभी 30% कोटा भी है वुमेन्स के लिए, అంటే encourage करने के लिए, అంటే गर्ल चाइल्ड को एजुकेशन के लिए encourage करने के लिए अभी बहुत स्कीम्स भी आए। आपको स्कीम्स बोले तो स्कॉलरशिप्स भी है, इंटरमीडिएट में रेजिडेंशियल स्कूल्स है, अभी हाई स्कूल में अपन स्कूल में देखो आपको फ्री टेक्स्ट बुक्स है, फ्री यूनिफॉर्म्स है, और आपके हेल्दी से रहने के लिए मिड डे मील्स प्रोग्राम है, और रागी जावा आयरन के लिए रागी जावा प्रोग्राम अभी आपको वीकली 3 डेज दे रहे, और अंडा दे रहे, एग्स आपके लिए अंडा भी दे रहे, और तुम्हारे स्कॉलरशिप दे रहे। ये आप अपन स्कूल में शुरू करने का प्रोग्राम्स है, ये बच्चों को एजुकेशन देने के लिए, इंकरेज करने के लिए ये स्कूल में दिया। और ये इससे बस करते कि और इंटरमीडिएट पढ़ना है ना, इंटरमीडिएट और डिग्री पीजी ऐसा पढ़ने को भी आपको जॉब्स है, वुमेन्स कोटा में रिजर्वेशंस है, तो इस्तेमाल करना। आपको ओसी है, मुसलमान है, हम क्या पढ़ना बोल के मत सोचो, आपको भी अच्छी रिजर्वेशन है, आप भी इस्तेमाल करो। और मैडम भी अपन को बहुत बोले हक्क के बारे में, అంటే నిర్బంధ ఉచిత నిర్బంధ విద్యా హక్కు ऐसा बोले, అంటే 1 to 14 years तक कंपल्सरी पढ़ना, गर्ल चाइल्ड एजुकेशन कंपल्सरी वो स्कीम है। जीविंचे हक्కు అంటే जिंदगी गुजारने की राइट है, और एक स्वेच्छा हक्కు అంటే फ्री से जिंदगी गुजारने का भी स्वेच्छा हक्కు भी है। ये पूरा इस्तेमाल करना। आपको भी कुछ तो भी पेरेंट्स भी आप बंद करो, घर में रहना, नहीं पढ़ना बोले तो भी आपको हमारे को बोलना। और गर्ल चाइल्ड 18 years के बिना स्टूडेंट्स मैरिज करने तो भी वो भी रॉन्ग है, हमारे को बोले तो भी मैडम्स को इंफॉर्मेशन देते, वो भी अभी 18 विलेज में हो रहा, 18 years से नहीं होना तो भी रस्म कर रहे, मैरिज के लिए सोच रहे, ये नहीं रहना, कंपल्सरी पढ़ाना है। और सुनो गर्ल्स, इधर सुनो फर्स्ट,